ఇది అన్ని సూపర్ కంప్యూటర్స్ ఉన్నటువంటి ఏఐ ల్యాబ్ అన్నమాట. ఇది 3 crores ఉన్నటువంటి ఏఐ సర్వర్ అన్నమాట. అండ్ ఇవన్నీ చూసినా మీకు సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ. హలో తమ్ముడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది రాజమండ్రి సార్. రాజమండ్రి నుంచి వచ్చారు. అటు వైజాగ్ అంటే ఆ సరౌండింగ్ మొత్తం ఉంది కదా, రాజమండ్రిలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు గుజరాత్, అహ్మదాబాద్, కర్ణావతి యూనివర్సిటీ? అంటే సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇంకంతా ఆంధ్ర తెలంగాణ ఎక్కడే సార్ నాది. సో ఇంకా బీటెక్ కి కొద్దిగా బయటకు వెళ్ళాలి, ఇంకా పేరెంట్స్ కూడా బయటకు వెళ్ళి చదువు, ఇంకా ఇక్కడ ఇంటి దగ్గరలో ఉంటే ఇక్కడే ఉంటే ఏం తెలుస్తుంది అది అని చెప్పి ఇంకా అలా పంపించారు. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా బాగుంటది కాలేజ్ అంతా. సో బయటకు వస్తే మీకు ఎట్లా ఉండాలి, ఏంటి మనుషులతో ఎట్లా మాట్లాడాలి, ఏం బిహేవ్ చేయాలి అని తెలుస్తుంది. ప్లస్ మీకు బీటెక్ కావాలంటే నార్త్ లో కొద్దిగా ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇంకా మన కాలేజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా చాలా కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ జస్ట్ ఒక ల్యాబ్, ఇది మాత్రమే ప్రెసెంట్ ఏ ల్యాబ్ కదా, జస్ట్ ఒక ల్యాబే, ఇంకా 3 ఉన్నాయి. ఇవన్నీ డిజైన్ కి గ్రాఫిక్ కార్డ్స్ అన్ని ఉంటాయి ల్యాబ్ లో. లైక్ మ్యాక్స్ కాలేజ్ ఏంటంటే ఎస్ఆర్ఎం వీటిలో చూసుకున్నట్లయితే తెలియదు పెద్దగా గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న కంప్యూటర్స్ అవి ఇవి ఉంటాయి, జస్ట్ నార్మల్ ఉంటాయి. ఇక్కడైతే అన్ని గ్రాఫిక్ కార్డ్స్ నార్మల్ కంప్యూటర్స్ అన్ని ఉంటాయి. వేరే ల్యాబ్స్ ఉంటాయి, కోడింగ్ కి సపరేట్ ల్యాబ్ ఉంటుంది, డిజైనింగ్ సపరేట్ ల్యాబ్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగుంటాయి. ఒక 4 విషయాలు చెప్పి ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్త్ కల్చర్ సార్. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ ఉంటారు, అందరూ బాగుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అంతా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు కోడింగ్ కి వీటికి అన్ని బాగుంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన కాలేజ్ యూనివర్సిటీలో ఇంకా సబ్ స్కూల్స్ ఉంటాయి, ఇంకా వాటిల్లో మనకి ఇంకా క్లాసుల్లో బ్రాంచెస్ ఎలా ఉంటాయి అవన్నీ. ఇంకా మనకి యూఐటీ అని, డిజైన్ అని, లా అని, బిజినెస్ అని, మేనేజ్మెంట్ అని చాలా ఉంటాయి. సో ఇండస్ట్రీస్ ఏమైనా వస్తాయి ఇక్కడ? వస్తాయి సార్, టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, గూగుల్ అని, ఐబిఎం అని. సో మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఇయర్ జాయిన్ అయ్యేసరికి హానర్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మాకు. సో అది ఎలా తెలిసిందని మేము నార్మల్ జాయిన్ అవ్వడం వచ్చాం, మాట్లాడుతుంటే ఇంకా హానర్స్ అని ఒకటి వచ్చింది చూడండి. దానిలో మీకు ఏంటంటే మాకు సర్టిఫికెట్స్ వస్తాయి. సర్టిఫికెట్స్ వల్ల మాకే బెనిఫిట్ కదా, ఇలాగా కొద్ది సర్టిఫికెట్స్ ఉన్నాయి, వీడు దీనిలో చేశారు, గూగుల్లో చేశారు, కొద్దిగా వీళ్ళకి ఇంకా తెలిసి ఉంటుంది నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే అని చెప్పి మాకు కొద్దిగా ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాకు. మరి చాలా దూరం కదా అక్కడ నుంచి ఇక్కడికి రావడం. దూరం అంటే ఇంకేముంది సార్, ఇంకా లైఫ్ గురించి తెలుసుకోవాలంటే దాటాలి, ఇంకా ఆంధ్ర ఇంకేమన్నా దాటాలి. ఇంకా పేరెంట్స్ కి పిల్లలకి ఏం చెప్తావు అసలు? పేరెంట్స్ పిల్లలు అయితే భయపడక్కర్లే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంకా అంత దూరం కదా, ఎలా ఉంటారు మన వాళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే సిటీ అవుట్స్కర్ట్స్ లో సిటీలోనే ఉంది. మనం ఇప్పుడు కాలేజ్ బయట దాటామంటే ఏదంటే మెయిన్ థింగ్ బీటెక్ ఏంటంటే చదువుకే కాదు, మనం మొత్తం ఇంకా ఎక్స్ప్లోరేషన్స్ అని అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. మా హాస్టల్ దగ్గర ఏంటంటే ఒక 5 kilometers దగ్గరలోనే మెట్రో ఉంది, ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఎక్స్ప్లోరేషన్ అంతా బాగుంటుంది గుజరాత్. ఎలా అంటే చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు అంత రిస్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? అంటే రిస్క్ కొన్ని నాట్లుగా చేస్తారు, లేకపోతే లైఫ్ లో కిక్ ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు మన హాస్టల్ దగ్గర నుంచి మన కాలేజ్ దగ్గరలో చూసుకుంటే ఒక 2-3 kilometers లోనే ఇన్ఫోసిటీ, గిఫ్ట్ సిటీ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ హబ్స్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తా ఉంటాం, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. మాకు తెలియని ఏమైనా ఉంటే వాళ్ళని అడుగుతాం, కొద్దిగా మాకు వాళ్ళ బెనిఫిట్ అవుతాం. ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటూ ఉండొచ్చు అలా కొన్ని ఏమైనా విషయాలు తెలియకపోతే. సో ట్రాన్స్పోర్టేషన్ కి, వీళ్ళకి, జాబ్స్ కి తెలుసుకోవడానికి అయితే ఏం లోటు ఉండదు ఇక్కడ.